2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ప్రపంచంలో కేవలం 1% వ్యక్తుల వద్ద మాత్రమే 90% సంపద ఉండటం జరిగింది. కారణం ఏమై ఉంటుంది? కేవలము ఆ 1% వ్యక్తులు మాత్రమే ఎందుకు ధనవంతులుగా తయారవుతున్నారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సీక్రెట్ ఏంటి అనే విషయాన్ని ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ఇది క్యాష్ ఫ్లో క్వాడ్రంట్. ధనవంతులుగా తయారవ్వడానికి యూజ్ చేసేటువంటి ఒక చక్కని ఫార్ములా. ఇది ఒక అపోహ కాదు, ఇది తీసి పారేసేటువంటి ఒక స్ట్రాటజీ కాదు. ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే తక్కువ సమయంలోనే వెల్త్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకసారి అదేంటో చూద్దాం. ఫస్ట్ క్వాడ్రంట్లో ఎంప్లాయ్, ఈ ఫర్ ఎంప్లాయ్. ఎంప్లాయ్ యొక్క ఉద్దేశం ఏంటి? కేవలం సెక్యూరిటీ. తన లైఫ్కి ఒక సెక్యూరిటీ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అతను జాబ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. ఎంత సమయం మనం కష్టపడుతుంటామో అన్ని డబ్బులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఎప్పటి వరకు అయితే వర్క్ చేస్తామో అప్పటి వరకే సంపాదన. నువ్వు వర్క్ చేయడం అనేది ఆగిపోతే నీ సంపాదన కూడా ఆగిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాడ్రంట్లో మనం చూస్తే సెల్ఫ్ ఎంప్లాయిడ్, దట్ మీన్స్ స్మాల్ బిజినెస్ ఓనర్. ఎంప్లాయీగా ఉన్నటువంటి వ్యక్తికి ఏమని ఆలోచన వస్తుంది అంటే, నా యొక్క వర్క్ అంతా కూడా ప్రతిఫలం ఇంకొకరు పొందుతున్నారు, నేను పని చేయాలి, దానివల్ల ప్రతిఫలం నేనే పొందాలి, ఇంకా జాబ్ క్రియేట్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మనకు టైమింగ్స్ అనేవి ఉండవు. దెర్ ఇస్ నో లిమిట్స్ కదండి. అక్కడ బాస్ చెప్పినట్లుగా వర్క్ చేస్తాం, ఇక్కడ మన యొక్క ఓన్ టైమింగ్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. అంటే ఎంత ఎక్కువగా కష్టపడితే అంత ఎక్కువగా మన లైఫ్లో మనీ అనేది జనరేట్ అవుతుంది. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్ యొక్క సీక్రెట్. బట్ ఈ యొక్క సంపద అనేది కొద్దిగా లిమిట్ మాత్రమే ఉంటుంది. అంతకంటే ఎక్కువ సంపద ఇతను సృష్టించలేడు. ఎందుకంటే ఇతను ఉంటేనే, సెల్ఫ్ ఎంప్లాయీ ఉంటేనే ఆ బిజినెస్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది, లేదా ఆ ప్రొఫెషన్లో డబ్బులు రావడం జరుగుతుంది. స్మాల్ బిజినెస్ ఓనర్ కావచ్చు, లాయర్, డాక్టర్, ఫ్రీలాన్సర్, వీళ్ళందరూ కూడా మన స్మాల్ బిజినెస్ ఓనర్లో, సెల్ఫ్ ఎంప్లాయీలో తీసుకుంటాం. అంటే అతను పని చేస్తేనే డబ్బులు వస్తాయి, అతను పని చేయకపోతే డబ్బులు రావు. కాబట్టి ఇక్కడ కూడా మనం సంపద సృష్టించడానికి పరిమితి అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వాడ్రంట్లో మనం చూసేది బిగ్ బిజినెస్ ఓనర్. ఇక్కడ ఒక స్ట్రాటజీ పనిచేస్తుంది. ఆ స్ట్రాటజీ ఏంటంటే అదర్స్ పీపుల్ టైం. ఎందుకంటే ఒక్క అతను పనిచేస్తే నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నప్పుడు ఈ బిగ్ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? తనకంటే తెలివివంతులు, తనకంటే నాలెడ్జ్, క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులను రిక్రూట్ చేసుకొని అలా 100 మందితో ఇతను బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఈరోజు ఇతను ఇంట్లో ఉన్నా కూడా బిజినెస్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. అంటే 100 మెంబర్స్ ఎంప్లాయీస్ పనిచేస్తే 100 అవర్స్ అతని బిజినెస్లో వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అదర్ పీపుల్ టైంని ఉపయోగించుకొని ఇతను మనీ అనేది lakhs, crores జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, ఏ బిజినెస్ ఓనర్ అయినా సరే ఆ బిజినెస్లో ఉన్నట్లుగా మనకు కనబడుతుందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ జియో కంపెనీ ఓనర్ ముఖేష్ అంబానీ గారు ఏదైనా ఒక షాప్లో కూర్చున్నట్టు మనకు కనిపిస్తుందా? అతను వెకేషన్లో ఉన్నా, పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే అతని బిజినెస్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఏమంటారంటే లివరేజ్ అంటారు. అంటే ఒక సిస్టమ్ క్రియేట్ చేసి ఆ సిస్టమ్ రన్ అయ్యే విధంగా ఒక ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ని క్రియేట్ చేసుకొని అతను ఎక్కడున్నా సరే అతని బిజినెస్ రన్ అయ్యేటువంటి ఒక సిస్టమ్ క్రియేట్ చేయడం. ఇది బిగ్ బిజినెస్ మ్యాన్ యొక్క క్వాలిటీ. ఇలాంటి ఒక్క సిస్టమ్ మనం క్రియేట్ చేసి, ఒక పీపుల్ని మనం ట్రైన్ చేసి మన బిజినెస్లో రిక్రూట్ చేసుకుంటే మనం ఉన్నా లేకున్నా బిజినెస్ అనేది రన్ అవ్వడం జరగాలి. నేను ఒక మ్యాగజైన్లో చదివాను, యాపిల్ కంపెనీ యొక్క ఓనర్, CEO ఆ కంపెనీకి వెళ్ళక సుమారు 7 years అవుతుందట. అంటే అతను ఆ కంపెనీకి వెళ్ళకుండా 7 years నుండి బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది. ఎలా? ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలి, ఆ సిస్టమ్ రన్ అయ్యే విధంగా మనం చూడాలి. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి చాలా MNCs కంపెనీస్ ఎంతో వెల్త్ జనరేట్ చేస్తున్నాయంటే కారణం ఇలాంటి సిస్టమ్ వల్ల మాత్రమే.
కాబట్టి మనం పని చేస్తేనే డబ్బులు రావడం కాదు, మనం పని చేయకున్నా కూడా డబ్బులు వచ్చేటువంటి సిస్టమ్ క్రియేట్ చేయగలిగినప్పుడు అప్పుడు ఎక్కువగా డబ్బు సంపాదించడం, వెల్త్ క్రియేట్ చేయడం అనేది సాధ్యమవుతుంది. ఇంకో క్వాడ్రెంట్లో చూద్దాం. ఏంటి? ఐ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనం ఉపయోగించేటువంటి సిస్టమ్ అదర్స్ పీపుల్ మనీ. ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? బ్యాంకుల నుండి లోన్ తీసుకొని కానీ ఇంకా ఎక్కడి నుండి అయినా సరే అమౌంట్ అనేది పూల్ చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది గ్రో అయ్యే విధంగా చేస్తుంటాడు. ఈ యొక్క ఇన్వెస్టరే ఈ బిగ్ బిజినెస్ మ్యాన్లో కూడా ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది, ఇతనికి ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది డివిడెండ్స్ రూపంలో. కాబట్టి అతని యొక్క మనీ అనేది మనీ జనరేట్ చేస్తుంది. ఇక్కడ పీపుల్స్ వర్క్స్ ఫర్ బిజినెస్ మ్యాన్, ఇక్కడ మనీ వర్క్స్ ఫర్ ఇన్వెస్టర్. ఇక్కడ కూడా ఇన్వెస్టర్ ఎక్కడున్నా సరే, ఏ పని చేసినా సరే తన యొక్క డబ్బును సృష్టించడం అనేది జరుగుతూనే ఉంటుంది. బట్ చాలామంది కూడా కేవలము ఈ స్టేజ్లో మాత్రమే ఆగిపోవడం జరుగుతుంది. లెఫ్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఎంప్లాయీ కానీ సెల్ఫ్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు వెల్త్ క్రియేట్ చేయడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే రైట్ సైడ్లోకి మనం వెళ్ళగలుగుతామో అప్పుడు వెల్త్ క్రియేట్ చేయొచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? అయితే ఎందుకు ఈఎస్లోనే ఉండిపోతున్నారు అంటే కారణం సమ్ ఛాలెంజెస్. ఏంటి ఆ ఛాలెంజెస్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనండి? ఫస్ట్ థింగ్, రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవడం. ఎప్పుడైతే రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటామో అప్పుడు మనకు మోర్ వెల్త్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ పాయింట్, గ్యారంటీ ఇన్కమ్. ఎందుకంటే కొంతమందికి గ్యారంటీగా ఇంత అమౌంట్ వస్తుందంటేనే ఆ బిజినెస్ చేయడానికి, ఆ యొక్క ప్రొఫెషన్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి గ్యారంటీ ఇన్కమ్ కావాలి అంటే కొన్ని రోజులు మనం స్ట్రగుల్ ఫేస్ చేయాల్సిందే. అలా స్ట్రగుల్ ఫేస్ చేయకుండా గ్యారంటీ ఇన్కమ్తోనే కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతే లైఫ్లో గ్రోత్ అనేది మనకు కనపడదు. నెక్స్ట్ థింగ్, ఈఎంఐ ప్రెషర్. కొంతమంది సంపాదన ప్రారంభంలోనే ఈఎంఐస్ అనేది తయారు చేసుకుంటారు. ఈ ఈఎంఐస్ పే చేయడానికి అతను ఏం చేస్తుంటాడు? ఖచ్చితంగా జాబ్ చేయాల్సి వస్తుంది. అలా లైఫ్ అంతా కూడా ఈఎంఐస్ పే చేయడానికే కంపల్సరీగా జాబ్ చేస్తూనే లైఫ్ అంతా కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఒక వెల్త్ క్రియేట్ చేయడం కానీ లైఫ్లో డెవలప్మెంట్ అనేది కానీ కనబడదు. ఇంకొక విషయం ఏంటి? ఖచ్చితంగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ మేము కూడా ఎందుకు ధనవంతులు కాకపోతున్నాం? ఎందుకంటే మేము అదృష్టవంతులం కాదు, మేము దురదృష్టవంతులం కాబట్టి ధనవంతులుగా తయారవ్వలేకపోతున్నాము అంటారు. 100% రాంగ్. మై డియర్ ఫ్రెండ్స్, సిస్టమ్ తెలుసుకోండి, ఫైనాన్షియల్ నాలెడ్జ్ తెలుసుకోండి. ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ఎన్నో రకాల అంశాలు ఉన్నాయి మనకు తెలియనివి. వాటిని తెలుసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ మన యొక్క స్కిల్ నాలెడ్జ్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. విష్ యూ గుడ్ లక్.